హాయ్ అండి. పిల్లలైనా పెద్దలైనా పిజ్జా అంటే చాలా ఇష్టపడతారు. ఆ పిజ్జా కోసం కావాల్సిన పిజ్జా సాస్ని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దానికోసం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లి, సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే ఆరిగానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనము టొమాటోస్ని 2 హాఫ్స్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ టొమాటోస్ని ఈ ఫ్రై చేసే ఆనియన్స్లో వేసి కొద్దిసేపు కలిపిన తర్వాత పైన ఉప్పు వేసి కలపాలి. అది ఉప్పు వేశాక మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes వరకు మగ్గించుకుంటే దానిపైన ఉన్న తొక్క ఈజీగా ఊడొస్తుంది. ఇప్పుడు అవి బాగా ఉడికాయి. తర్వాత మనం దానిపైన ఉన్న తొక్కని ఈ స్పాచులా సహాయంతో ఈజీగా తీసేసుకోవచ్చు. నేను చూపిస్తున్న విధంగా ఇలా తీసేసుకోవాలి. అలా తొక్కలన్నీ తీసిన తర్వాత అదే స్పాచులాతో ఆ టమోటాస్ని కొంచెం కొంచెంగా ప్రెస్ చేసుకుంటూ ఒక గుజ్జులాగా చేసుకోవాలి. తర్వాత అందులోనే 1/2 teaspoon షుగర్, 1 tablespoon కారంని వేసి బాగా కలుపుకోవాలి. అది కలిపిన తర్వాత ఒక 5 minutes వరకు అలాగే మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకొని అది బాగా చల్లబడిన తర్వాత మనం మిక్సీ పట్టుకుంటే మనం రెడీ చేసుకునే పిజ్జా సాస్ రెడీ. ఇది ఒక నెల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు.